ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అని చెప్పి అసలు భూ నిర్వాసుల గురించి మర్చిపోయి ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. నిన్నటి నుండి ఈ రోజు వరకు పాలమూరులో ఉండి పాలమూరు అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి 12ంటికి ఫోన్ చేసి ఉదండపూర్కి వస్తాము, బహిరంగ సభ పెడతారా అని. నేను పెడతాను, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత IIIT శంకుస్థాపనకు వచ్చినారు, కానీ బహిరంగ సభ లేకుండే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేమందరము ఆహ్వానిస్తాము, మేము ధన్యవాదం తెలుపుతాము సీఎం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి 2 రోజుల క్రితం నుండి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులు రోజు కానీ ఉదండపూర్ వాసులు రోజు బయటికి వచ్చి అక్కడ కొట్లాడుతుంటే కూడా ఏనాడు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు భయానికి వచ్చినాని. అరే మీరు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము 10 ఏళ్ళు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడతాం? మేము ఈ రోజు ఇక్కడికి వస్తుందంటే నేను అనుకున్నాను ఇక్కడికి వస్తే బహుశా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేది బటన్ ఒత్తితే వాళ్ళకి R&R ప్యాకేజ్ పైసలు వస్తున్నాయేమో అని అనుకున్నా. కానీ నిన్న పొద్దుటి నుండి ఉదండపూరు, వల్లూరు, తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడిసే తాండా, శామగడ్డ తాండా వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతూ ప్యాకేజ్ రేటు కూడా పెంచినారు, మా అకౌంట్లో డబ్బులు పైసలు పడుతున్నాయని చెప్పి ఆనందంగా చెప్తుంటే నిజంగా నేను మీకు తెలియజేస్తున్నాను, ఊరు బాయే, ఇల్లు బాయే, భూములు బాయే, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఉదండపూర్ అంటాడు ఏంది ఎమ్మెల్యే, ఎప్పుడు ఉదండపూరేనా, ఇంకా వేరే ఏం లేవా అని కూడా చాలా మంది మాట్లాడినారు. ఉదండపూర్ అంటే ఏమనుకుంటున్నారు? రైట్ కెనాల్ వస్తే రాజాపూరు, బాలనగరు, జడ్చల్ల నుండి కెనాల్ పోతే ప్రతి రైతుకి నీళ్ళు వస్తాయి. అదే విధంగా కేశంపేట్కి, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, అదే విధంగా ఇబ్రాహీంపట్నము, మహేశ్వరము, దేవరకొండ, మునుగోడు వరకు నీళ్లు పోతాయి. లెఫ్ట్ కెనాల్ తీసుకుంటే నవాపేట నుండి మన నవాపేట మండలానికి, లక్ష్మీదేవపల్లికి, అక్కడ నుండి పరిగి, వికారాబాదు, తాండూరు, సీఎం గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ వరకు నీళ్లు పోతాయి. అది ఉదండపూర్ అంటే. ఉదండపూర్ తర్వాత 5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇంతవరకు ఎవరు ఇంత నిధులు ఇవ్వలేదు. దాదాపు 631 కోటి రూపాయలు R&R ప్యాకేజ్కి ఇవ్వడం జరిగింది. నిన్న 230 కోట్లు, పోయిన నెలలో 150 కోట్లు, ఇట్లా చూస్తే 631 కోట్ల రూపాయలు వచ్చినాయి ఉదండపూర్ వాసులకి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్కి 6.5 లక్షలు ఇచ్చినారు. పాపం మా ఉదండ వాసులు 6.5 లక్షలు ఇస్తే నవాపేటకి పోయి 1 లక్ష రూపాయలకి భూమి కొనుక్కుంటామన్నారు. పాపం వాళ్ళకి ఇచ్చేంత వరకు పైసలు 6.5 లక్షలు, నవాపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలు ఉన్న భూమి వాసులకి ఈరోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో ఈ గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, R&R ప్యాకేజ్కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. పుల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలు అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడిసె తాండా, శామగద తాండా, ఈ పేర్లు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పేర్లు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తారంట. మేము పాదయాత్ర చేసినప్పుడు ఉదండపూర్ కోసం మమ్మల్ని ఏమో అరెస్ట్ చేయిస్తారు, మళ్ళీ దేనికోసం పాదయాత్ర? ఎప్పుడన్నా కానీ పేదవాళ్ళ గురించి R&R ప్యాకేజ్ గురించి వాళ్ళ రేట్లు పెంచాలని చెప్పి మాట్లాడినారా? పొద్దున్న ధర్నాలు చేస్తారు, రాత్రి హోటళ్లలో కూర్చొని కమిషన్ల కోసం కూర్చుంటారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిర్జిల్ వాళ్ళ అన్న నాతోని సీఎం గారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు, వచ్చే నెల జెడ్పీటీసీ అక్కడి నుండి అయినాడు, మా దగ్గరకు వస్తాన్నారు, మళ్ళీ జడ్చల మీటింగ్ పెట్టినారు, సీఎం గారు వస్తారా అని అన్నారు. నేను మీ ద్వారా కోరుతున్నాను సీఎం గారికి,
మిడ్జిల్కి కూడా రావాలి, మీరు ఫస్ట్ జెడ్పీటీసీగా అక్కడి నుంచి గెలుస్తారు, ఈరోజు ముఖ్యమంత్రిగా